మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియచేయుచున్నా. ఈరోజు బలపరిచే వాక్యము 2వ దినవృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయము 7వ వచనము. మీరు దిగులు పడకుడి, ధైర్యం విడవకుడి. అష్షూరు రాజుకైనను అతనితో కూడా ఉన్న సైన్యం అంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం పొందవద్దు. అతని కలిగి ఉన్న సహాయం కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. హిజ్కియా రాజు యూదా దేశాన్ని పరిపాలిస్తున్న కాలములో జరిగిన సంగతిని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అష్షూరు రాజైన సన్హరీబు వచ్చి యూదా దేశములో చొరబడి ప్రాకారపురముల ఎదుట దిగి వాటిని లోబర్చుకొన చూచెను. సన్హరీబు దండెత్తి వచ్చి యెరూషలేము మీద యుద్ధం చేయని ఉద్దేశించి ఉన్నాడని హిజ్కియా చూసి దేవుని సన్నిధిలో తన ప్రజలను ధైర్యపరిచిన విషయాన్ని, బలపరిచిన విషయాన్ని ఈ రోజున మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. సన్హరీబు విస్తారమైన సైన్య సమూహముతో యెరూషలేమును ముట్టడించాడు. వాస్తవానికి ఆ సమయంలో అతన్ని ఎదిరించేందుకు కానీ, అతనితో యుద్ధం చేసేందుకు కానీ హిజ్కియాకు బలము లేదు. హిజ్కియా బలమంతా కూడా దేవుడే, దేవుని మీద ఆధారపడిన వ్యక్తి. దేవుని యొక్క వాక్యములో దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు, కావున మనము భయపడము అనే మాటలతో హిజ్కియా తన ప్రజలను బలపరిచాడు. వారిలో ధైర్యం నూరిపోశాడు. నిజముగా అతడు ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకొని తన ప్రజలను ధైర్యపరిచి వారిని నడిపించిన విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. పరిస్థితులు కఠినముగా ఉన్నవని, పరిస్థితులు ప్రతికూలముగా ఉన్నవని చింతపడకుండా పరిస్థితులను మార్చే ప్రభు వైపు చూసిన విషయాన్ని మనము ఈరోజున జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. పరిస్థితులను తారుమారు చేసే దేవుడు, అద్భుతాలు జరిగించే దేవుడు, ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడని హిజ్కియా నమ్మి తన దేశంలో తన ప్రజలను ధైర్యపరిచి వారిని చక్కగా నడిపించిన విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నిజముగా దేవుని ప్రజలమని చెప్పుకుంటున్న మనము, మన పరిస్థితులు కూడా అలానే కనిపిస్తూ ఉన్నాయి. బహుశా నీవు కష్టాల కడల్లో పయనిస్తూ ఉండవచ్చు. కనుచూపు మేరలో నీ కష్టాలకు ఎక్కడా అంతం లేనట్లుగా నీకు అనిపించవచ్చు. నీ ముందున్న సమస్యలు చేదైనదిగా ఉండవచ్చు. నీ ఆరోగ్యాన్ని గురించి, నీ యొక్క కష్టాల గురించి చింతిస్తూ కృంగుతూ ఉండవచ్చు. నీ ఆప్తులను బట్టి బాధపడుతూ ఉండవచ్చు. కానీ ఎలాంటి పరిస్థితులు ఉన్నా, ఎలాంటి ఇబ్బంది ఉన్నా మనము కూడా హిజ్కియాలాగా ప్రభువును బట్టి ధైర్యము తెచ్చుకొని విశ్వాసంతో జీవించవలసిన వారమై ఉన్నామని ప్రభు నామములో తెలియజేస్తూ ఉన్నాం. ప్రభు చాలా గొప్పవాడు, ఆయన గొప్ప కార్యాలు జరిగించేవాడన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. హిజ్కియా ముందు విస్తారమైన సైన్య సమూహం ఉన్నది. దేవుడు ఆ సమస్యను పరిష్కరిస్తాడని నమ్మకం కూడా ఉన్నది. మనం కూడా ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకొని
ప్రభు ద్వారా గొప్ప విజయాలు పొందే విశ్వాసాన్ని కలిగి జీవించాలని ప్రభు నామములో తెలియజేస్తూ ఉన్నా. నీ ముందున్న యుద్ధము నీవు ఎదుర్కోలేనంత గొప్పదిగా నీకు అనిపించవచ్చు. అందులో నీవు జయం పొందుతావన్న ఆశ నీలో ఏమాత్రము లేకుండా ఉండవచ్చు. అయితే దేవుని వాగ్దానాలు స్థిరముగా ఉంటాయి. నీవు నిజముగా దేవుని బిడ్డవైనట్లయితే ఆ రోజుల్లో యోధా సైన్య సమూహాన్ని శత్రుబారి నుండి కాపాడి వారికి విజయాన్ని ఇచ్చిన దేవుడు ఈనాడు నిన్ను కూడా నీ శత్రుబారి నుండి కాపాడి నీకు విజయాన్ని ఇస్తాడు. ప్రేమైన దేవుని యొక్క ప్రజలారా, నీవు దేవుని వైపు చూసినట్లయితే ఆయన పరిస్థితులన్నింటినీ కూడా తారుమారు చేస్తాడు. దేవుని యొక్క వాక్యములో ఊరకుండి నేనే దేవుడని తెలుసుకోండి తెలియజేస్తున్నది. సైన్యములకు అధిపతికి యెహోవా మనకు తోడుగా ఉంటాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయముగా ఉంటాడు. నిజముగా మన జీవితాల్లో ప్రభు ఇచ్చిన వాగ్దానాలను పెట్టుకొని వాగ్దానాలను నమ్మి విశ్వాసంతో మనము జీవించవలసిన వారమై ఉన్నాం. ప్రేమైన దేవుని యొక్క ప్రజలారా, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మన పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్నాడు. మనల్ని ధైర్యపరచడానికి సిద్ధముగా ఉన్నాడు. మనల్ని బలపరచడానికి సిద్ధముగా ఉన్నాడు. మన సమస్యను పరిష్కరించడానికి సిద్ధముగా ఉన్నాడు. మన దుఃఖాన్ని తొలగించడానికి సిద్ధముగా ఉన్నాడు. మనము సిద్ధముగా ఉన్నామా ఆయన వద్దకు వెళ్ళటానికి? ఆయనకి చెప్పటానికి సిద్ధముగా ఉన్నామా? ఆయన పరిష్కరిస్తాడని నమ్మకం కలిగి ఆయన వద్దకు వెళ్ళటానికి సిద్ధముగా ఉన్నామా లేదా అన్న విషయాన్ని మనం ఆలోచన చేయాలని ప్రభు నామములో తెలియజేస్తూ ఉన్నాం. హిజ్కియా కాలములో అద్భుతాలు జరిగించిన దేవుడు ఈ కాలములో మన జీవితాల్లో కూడా అద్భుతాలు జరిగించడానికి సిద్ధముగా ఉన్నాడని ప్రభు నామములో తెలియజేస్తూ ఉన్నాం. ప్రభువుని బట్టి మనం ధైర్యం తెచ్చుకొని విశ్వాసంతో ఆయన కొరకు జీవిద్దాం. ఆయనను మహిమపర్దాం. ఆయన కార్యాలను చూద్దాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతి అయిన మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. నీ యొక్క వాక్యములో నీ సేవకుడైన హిజ్కియా యుద్ధము వచ్చినప్పుడు, యుద్ధ వాతావరణంలో ఉన్నప్పుడు తన ప్రజలను ధైర్యపరిచిన విషయాన్ని, నీ యందు విశ్వాసం ఇచ్చిన విషయాన్ని మాకు తేటగా జ్ఞాపకం చేసినందుకు నీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. నీ మీద ఎప్పుడైతే ఆధారపడ్డాడో గొప్ప విజయాన్ని పొందుకోగలిగాడు. తన ప్రజలను రక్షించుకోగలిగాడు. అద్భుతమైన విషయాన్ని మాకు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు. మా జీవితాల్లో కూడా మాకున్న పరిస్థితుల వైపు చూసి భయపడకుండా పరిస్థితులు మార్చే నీ వైపు చూడటానికి, నీ యందు విశ్వాసం ఉంచడానికి, నీ సన్నిధిలో ప్రార్థించడానికి, నీ నామంలో గొప్ప విజయాలు పొందటానికి సహాయం చేయమని ప్రార్థన చేయించున్నాం. మరి ముఖ్యంగా ప్రార్థన చేయించున్నాం. ప్రభువా, మా దేశంలో ఉన్న నీ ప్రజలందరినీ ధైర్యపరచండి. నీ నామములో ధైర్యం తెచ్చుకొని విశ్వాసంతో జీవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేయించున్నాం. మనుషుల తట్టు, లోకం తట్టు తిరక్క నీ తట్టు తిరిగి ధైర్యం తెచ్చుకొని గొప్ప కార్యాలు చూడటానికి సహాయం చేయమని ప్రార్థన చేయించున్నాం. వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. వారికున్న శ్రమల్లో సహాయం చేయండి. వారికున్న దుఃఖములో సహాయం చేయండి. వారికున్న అనారోగ్యంలో సహాయం చేయండి. వారికున్న అప్పుల్లో సహాయం చేయండి. వారికున్న బలహీనతల్లో సహాయం చేయండి. ఒక్కొక్కరిని ధైర్యపరచండి అయ్యా, ప్రార్థన చేయించున్నాం. మా దేశంలో ఉన్న నీ ప్రజలందరికీ క్షేమము దయచేయండి. నీ కాపుదల దయచేయమని ప్రార్థన చేయించున్నాం. నీ నామంలో ఇంకా గొప్ప పరిచర్య జరగటానికి, మా దేశంలో ఉన్న ప్రజలందరికీ సువార్త అందించబడటానికి మీరే సహాయం చేయమని ప్రార్థన చేయించున్నాం. ప్రభువా, మా దేశాన్ని, మా దేశ ప్రజలను రక్షించండి,
కాపాడండి. మేమందరం నీ కొరకు యోగ్యముగా జీవించే కృప దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.